చలి చలి కాలంలో కోసిగా ఒక మంచి డంసరాడ్ లాంటి గేమ్ ఆడితే ఎలా ఉంటది? బాగుంటది. ఆల్ రైట్, సో ఈ ఒక పాటలతో ఆడిన ఆట ఎలా ఆడతామంటే ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ కి సంబంధించిన వర్డ్ ఏదుందో ఆ వర్డ్ తో పాటలు పాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి మీద హార్ట్ సింబల్ వచ్చింది అనుకో, మీరు మనస అలాంటి పాటలు పాడాలి. మై హార్ట్ ఇస్ బీటింగ్. ఎగ్జాక్ట్లీ ఆ ఒక్క పాట మీరు పాడారు కదా, ఆ సేమ్ వర్డ్ తో మీరు కూడా పాడాలి. కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ మీరు ఆపోజిట్ టీమ్స్ పాడుతూనే ఉండాలి. ఏ టీం పాటలు పాడడం ఆపారో వాళ్ళు ఓడిపోయి ఆపోజిట్ టీమ్ కి 1 పాయింట్ ఇచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ వర్డ్ ప్లీజ్. అబ్బా అబ్బా అబ్బా, స్టార్ట్. చిలుకా క్షేమమా, కులుకా కుశలమా, చిలక చందనం పట్టి చిరే కట్టింది. వల్లంగి పిట్ట మెల్లగరమంట, చిన్నారి పాట పొన్నారి తోడుండిపోమంట, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ గువ్వా గోరింకతో ఆడింది లేకొమ్మలాట. చిలక పద నెమలి పద గాలి పద కలర్ఫుల్ చిలుక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆరుంటిని కలిపింది. కోయిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ, పదాలు నీలో లేవమ్మ. కోకిలకు అన్నది కోడివాయలచ్చమ్మడి, కోడి పక్షి ఏమండి, కోడి కూడా పెట్టానా? కోడి పక్షి, కోడి ఇంద్రజ గారు, కోడి బర్డే కదా. అది పక్కన పెడితే ఈ పిక్ లో ఉన్నదేంటి? బర్డ్. చాలా దూరం ఎగరగలిగిన పక్షి. సో ఆ కేటగిరీలో ఉంటేనే బెటర్ ఏమోనని నా అభిప్రాయం. అంటే మాకు పాయింట్ వచ్చినట్టేనండి. పీకాక్ కూడా ఎక్కువ ఎగరదు. ఒరే ఒక్క నిమిషం నిన్నే అడుగుతాను. మీకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను ఎప్పుడైనా మ్యాజిక్ లో కోడిని తీసాడా? పావురాలో చిలకలో తీసాడు కానీ అది అట్లా లాజికల్ లేకుండా మాట్లాడదు. ఎగ్జాక్ట్లీ వచ్చిందండి. ఆల్ రైట్, ఇంద్రజ గారు, 4th రౌండ్ లో పాయింట్ ఎవరికి? ఈ సెగ్మెంట్ లో 4th రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆది గారు టీమ్ 3 పాయింట్స్ అండ్ నా టీమ్ వచ్చి దొంగ మహాలు 1 పాయింట్. ఆల్ రైట్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేవా. కళ్ళు ప్లస్, ఆళ్ళు ఇల్లు మైనస్, మీరంతా మైనస్. ఎదుట నిలిచింది చూడు చినుకంటి చిన్నదే. అరే నువ్వు నా ఎదురుగా నుంచారు ఒకసారి. టైం తీసుకొని మీరు ఆలోచించడానికి వీల్లేదు, పాడండి. అది రైటా రాంగా చెప్పండి. అది రైటే. చూడ్డం. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగవులే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా చేసేసావే. చూపులతో గుచ్చి వీళ్ళు పాడిన పాటే వాళ్ళు కూడా పాడారు కాబట్టి పాయింట్ గోస్ టు రష్మి గారి టీం. రష్మి టీమ్ 2 పాయింట్స్. ఇంకొక రౌండ్ రా. ఎడి మీద ఫోటో ప్లీజ్. ఆకాశం ఏ నాటిదో, మేఘాలు. ఆకాశంలో మేఘాలున్నాయి. అక్కడ మీకు విజిబుల్ గా ఏదైతే కనిపిస్తుందో దాని మీద పాట పాడండి. మేఘాల్లో డాన్సింగ్ నేను అంతే వచ్చిన. ఓకే, మేఘాలలో తేలిపొమ్మన్నది. మేఘాలు లేకున్నా నాపై కిందకరా. మేఘమా మరువకే, ఆకాశ
ఆకాశంలో రాగం ఉంది, రాగం వెనక మేఘం ఉంది, మేఘం వెనక తాళం ఉంది, తాళం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకై. పాడండి పాడండి. ఎగిరే మబ్బులలోన పగలే పగలే వెన్నెల వాన. మేఘాల్లో కూర్చుందమ్మా హాయ్ హాయ్ లెస్సా. టైమ్ అప్. మేఘాల్లో కురిసిన Time up. పరగాలిసా. టైమ్ అప్. సిద్దిపేట మాటలు పాడాడు మేడం. లేదండి ఒక్క విషయం, ఇది పోటీ అనేది మీకు తెలుసు కదా, రెడీగా ఉండాలి, మైక్ పట్టుకోవాలి, వినబడాలి. ఐఎమ్ సో సారీ. పాయింట్ గోస్ టు ఆది గారి టీం. ఆల్ రైట్, ఆది గారి టీమ్ బంటే 4 పాయింట్స్, రష్మి టీమ్ 2 పాయింట్స్. ఓడి అమ్మ బంటి. ఎలుగుబంటి ఆల్ రైట్, లాస్ట్ రౌండ్, లాస్ట్ పిక్చర్ ప్లీజ్. ఆహా. పెదాలు పెదాలు. లోనే తీయని మాటే అమ్మా, అని మాటే అమ్మా, చేరు మాటే అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవి దాటని మాటొకటుంది, తెలుసుకో సరిగా. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏమౌనో నీ పేరే పిలుస్తుంది. కమాన్ కమాన్ కమాన్. పెదవి పాడారు. 5 4 పెదవి దాటని పాడారా మీరే. టైమ్ అప్. ఐఎమ్ సో సారీ. టైమ్ అప్. ఆల్ రైట్, సో ఇంద్రజ గారు, సరదాగా జరిగిన ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? సో ఎంటర్టైనింగ్ బికాస్ ఐ కుడ్ సీ అ లాట్ ఆఫ్ దెమ్ బికమ్ లైక్ అ కిడ్ అండ్ ఇదే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ నిజంగా పోటీ పడి పాడారు. ఐ ఎంజాయ్డ్ థరోలీ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము గెలిచిన ఆనందంలో సీత వాయిస్ ఒకసారి వినాలనుంది, ఒక పాట. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. బంటి ఆల్ రైట్, సో మొత్తానికి ఒక్క నిమిషం, సిద్దిపేట మోడల్ ఏదో కంక్లూజన్ ఇద్దాం అనుకో. మీ టీం గెలవడానికి కారణం వర్షిని. మా టీం ఓడిపోవడానికి కారణం మీరు. మా టీం గెలవడానికి కారణం వర్షిని అంట. వర్షిని కోసం ఒక సాంగ్ పాడు. వర్షిని నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నేను వీడిపోని నీడైతనే. నీకు ఆ అమ్మాయి మీద మనసు వదిలే, నీ మీద నీకు ఎప్పుడైనా మనసు అయిందా? ఆల్ రైట్ ఆడియన్స్, ఇప్పుడు దాకా మీరు మేం పాడిన పాటలు విన్నారు. థ్యాంక్ యూ ఫర్ భరించడం.